ఏంటి ఇన్ని శివలింగాలా? అవునండి, మీరు చూస్తుంది సాక్షాత్తు ఆ పరమశివుడేనండి. ఇన్ని కోటి లింగాలండి ఇక్కడ ఉన్నాయి. ఇంతకీ టెంపుల్ ఎక్కడ అని తెలుసుకోవాలని ఉందా? సో ప్లీజ్ నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఫస్ట్ అయితే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే. మేమైతే స్టార్ట్ అయితే అయిపోయామండి. మేమైతే అనుకోకుండా సడన్ ట్రిప్ అయితే వేసుకున్నాము, విజయవాడ వెళ్దాం అన్నట్టుగా. స్లీపర్ బస్ అయితే బుక్ చేసుకున్నామండి. అసలు బస్సు అయితే భలే ఉందండి. మా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారండి. ఒక్కొక్కరికి టికెట్ వచ్చేసి స్లీపర్ 1800 అయితే పడిందండి మాకు. మేము ఇక్కడ నైట్ 10:30కి స్టార్ట్ అయ్యామండి. 10:30, 11 అయ్యిందండి మేము స్టార్ట్ అయ్యేవరకు. ఎర్లీ మార్నింగ్ 3:30 కల్లా మేమైతే అక్కడ దిగామండి. మేమైతే అక్కడ స్టే చేద్దాం అన్నట్టుగా హోటల్లో రూమ్ అయితే తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్దాం అన్నట్టుగా అయితే మేము రూమ్ తీసుకొని అయితే ఉన్నామండి. హోటల్ మన బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటుందండి. ఒక 1.5 కిలోమీటర్లో అయితే దొరికిందండి మాకు రూమ్ అయితే. రూమ్కి అయితే చాలా ఇబ్బంది అయిపోయిందండి దొరకడము. సో మీరైతే రూమ్ అన్నీ ముందు బుక్ చేసుకొని మాత్రం వెళ్ళండి. మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ దర్శనంకి అయితే వెళ్ళామండి. ఆటో అయితే మాట్లాడుకొని వెళ్ళామండి. యాక్చువల్లీ మేము వెళ్ళినప్పుడు ఈ భవానీమాల వేసుకుంటారు కదా అండి, అది ఇరుముడి కార్యక్రమం అయితే ఉండే అండి. మేము వెళ్ళే 4 days ముందు వరకు కూడా అదే అయ్యింది. మేము వెళ్ళింది ఆ లాస్ట్ డే అండి. అసలు ఫుల్ పబ్లిక్ ఉన్నారండి. మెయిన్ రోడ్ పైనుండి కూడా క్యూ లైన్స్ అయితే పెట్టారండి. అందరూ ఈ భవానీమాల ఇరుముడి కోసం వచ్చిన వాళ్ళే చాలామంది అయితే ఉన్నారండి. అసలు టెంపుల్ అయితే చాలా బాగుందండి. చాలా డేస్ తర్వాత మేమైతే విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్ళామండి. అప్పుడప్పుడు అనుకోని ట్రిప్సే కదా అండి మనకు అంత హ్యాపీ మూమెంట్స్ ఎంజాయ్ భలే చేస్తాం కదా అండి. సో మేమైతే టెంపుల్ దర్శనంకి అయితే వెళ్దామని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. అసలు దుర్గమ్మ కొండ కూడా చూస్తే అసలు చాలా ప్రశాంతంగా అనిపించిందండి. అక్కడ మనకు పైకి కొండపైకి వెళ్ళాలి అని అంటే స్టెప్స్ కూడా ఉంటాయండి. స్టెప్స్ పక్కనే లిఫ్ట్ కూడా మనకైతే ఉంటుందండి. పైన టెంపుల్కి వెళ్ళడానికైతే లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చు, లేదు అంటే స్టెప్తో కూడా మనమైతే వెళ్ళొచ్చండి. ఇదైతే బయట ఎంట్రన్స్ అండి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అయితే. ఆ రోజు అయితే మేమైతే స్టన్ అయిపోయాం. జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయితే బయటకు వచ్చేసామండి. అసలు ఎర్లీ మార్నింగ్ ప్రసాదం నైవేద్యం చూపిస్తారు కదా అండి, ఆ టైంలో మేమైతే వెళ్ళామండి. జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయితే బయటకు వచ్చేసామండి. అసలు భలే అనిపించిందండి. అసలు అంత త్వరగా దర్శనం కూడా అయిపోతుంది, ఎంతో టైం అవుతుంది అని చెప్పేసి మేము అనుకున్నామండి. కానీ అయితే త్వరగా వచ్చేసామండి. అస్సలు అయితే భలే దర్శనం కూడా బాగా జరిగిందండి. సో మీరు కూడా దర్శనం చేసుకోండి దుర్గా అమ్మవారిని. మేమైతే దర్శనం చేసుకొని ఫొటోస్ అయితే దిగామండి. మా పిల్లలు మా అన్నయ్యతో అయితే భలే ఫోటో స్టిల్స్ అయితే ఇచ్చారండి. ఇంకా పక్కనే ఆ టెంపుల్లో కూడా మల్లేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది కదా అండి, శివాలయము. ఆ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. సో మాకు దర్శనం తొందరగా అయ్యింది కాబట్టి మేము ఇంకా బయట టెంపుల్స్కి కూడా వెళ్దాం అన్నట్టుగా అయితే అనుకొని బయలుదేరామండి. ఇక్కడ అమ్మవారి అయితే గిరి ప్రదక్షిణ కూడా స్టార్ట్ చేశారు. ఇదైతే ఇస్కాన్ టెంపుల్ అండి. మనకు టెంపుల్ నుండి ఒక 20 కిలోమీటర్స్లో అయితే ఉంటుందండి ఇస్కాన్ టెంపుల్. చాలా ప్రశాంతంగా ఉంది అండి టెంపుల్ అయితే. ఇస్కాన్ టెంపుల్ కృష్ణ టెంపుల్ అండి. ఇక్కడ తులాభారము అన్నీ అయితే భలే ఉన్నాయండి అసలు. సో మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి కృష్ణ టెంపుల్. మీకు కృష్ణ ఏ దేవుడు అంటే కూడా ఒకసారి కామెంట్ చేయండి. అండ్ జై శ్రీకృష్ణ అని కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. మా పాపనైతే మా మరదలు అయితే ఒకటే ఆట ఆడిచ్చిందండి. అక్కడ ఇక్కడ ఒకటే రన్నింగ్ అండి. అండ్ నెక్స్ట్ అక్కడ నుండి అయితే టీటీడీ టెంపుల్ ఉంటుంది కదా అండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్కి అయితే వచ్చామండి. అసలు ఇన్ని టెంపుల్స్ కూడా దర్శనం చేసుకుంటామని అయితే మేము అనుకోలేదండి. భలే అనిపించిందండి. టీటీడీ టెంపుల్ సేమ్ మన తిరుపతిలో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉందండి టెంపుల్ కూడా. ఇది మేము ఇక్కడికి రావడం అయితే సెకండ్ టైం అండి.
ఫస్ట్ టైం వెళ్ళినప్పుడేమో నేను మా ఫ్యామిలీతో అయితే వెళ్ళానండి. ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళతో అయితే టెంపుల్కి అయితే వచ్చానండి. ఇది వచ్చేసి మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా అండి, కోటి లింగాలు అని చెప్పేసి ఇదే టెంపుల్ అండి. కోటి లింగాలు అని టెంపుల్ అని ఉంటుందండి. మీరు ఆటో ఒకసారి మనం మాట్లాడుకున్నామనంటే అన్ని టెంపుల్స్ అయితే చూపిస్తారండి. మేమైతే 1500లో 4 టెంపుల్స్ అయితే కవర్ చేసామండి. ఇంకా టైం ఉంటేనైతే ఇంకా వేరే టెంపుల్స్ కూడా చూసేవాళ్ళమండి. కాకపోతే ఇక 1 డే ట్రిప్ కాబట్టి మేమైతే 1 డేలో మళ్ళీ రిటర్న్ అవ్వాలి అని చెప్పేసి ఈ 4 టెంపుల్స్ అయితే కవర్ చేసాము. టెంపుల్ అయితే మేమైతే షాక్ అయిపోయామండి. ఎన్ని లింగాలు ఉన్నాయో తెలుసా అండి. చూస్తే టెంపుల్ మాత్రము కొంచెం ఓల్డ్గా అనిపించింది, కానీ అసలు టెంపుల్ అయితే భలే ఉందండి. సో చూసేయండి. కోటి లింగాలు అంటే నమ్ముతారా అండి, భలే ఉందండి. మాకైతే అసలు చూడముచ్చటగా అనిపించిందండి. టెంపుల్ అయితే ఎక్కడ చూసినా శివలింగమేనండి, ఎక్కడ చూసినా ఓం నమ శివాయన స్మరణమే అండి. ఇక్కడ చూడండి, అక్కడ కొన్ని లింగాలు, ఇక్కడైతే అస్సలు ఎన్ని లింగాలు ఉన్నాయో అండి అస్సలు. ఇంకా టెంపుల్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అండి, ఇంకా మొత్తం కూడా అవ్వలేదు. ఇంకొన్నిటి దగ్గర లింగాలు ఇంకా మొత్తం కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి. అసలు ఇక్కడ చూస్తేనైతే గణపతి కూడా ఇన్ని రకాల గణపతి దేవుని పేర్లు కూడా ఉంటాయా అని చెప్పేసి నాకు ఇప్పుడే తెలిసిందండి. మేము విజయవాడ వచ్చినప్పుడు ఈ టెంపుల్కి అయితే టీటీడీ టెంపుల్ ఇవన్నీ అయితే వెళ్ళామండి. ఈ కోటిలింగాలు టెంపుల్కి రావడం అయితే ఫస్ట్ టైం అండి. భలే ఉందండి. మీరు ఒకవేళ విజయవాడ వెళ్తే మాత్రము ఈ టెంపుల్ అయితే కంపల్సరీ దర్శనం చేసుకోండి. మీరైతే భలే ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే చాలా కొత్త విషయాలు కూడా తెలుసుకోవచ్చండి. ఇన్ని రకాలుగా గణపతి దేవుని పేర్లు, ఇన్ని లింగాలు చూడాలి అనుకుంటే మాత్రము మీరు కంపల్సరీ ఈ టెంపుల్కి అయితే వెళ్ళాల్సిందేనండి. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఉంది, ఏంటి అంటారా, ఎవ్రీ ఇయర్ ఓన్లీ శివరాత్రికి మాత్రమే ఇక్కడ శివాలయం అయితే ఒకటి ఓపెన్ చేస్తారండి. ఆత్మలింగం అంటారు ఇక్కడ. సో అది వీడియో తీయడం కుదరలేదు. కాకపోతే ఓన్లీ శివరాత్రి రోజు మాత్రమే ఓపెన్ చేస్తారు. కానీ డైలీ మాత్రం మనము టికెట్ తీసుకుంటే అభిషేకం అనేది చేయొచ్చండి. ఆ టికెట్ వచ్చేసి మనకు 350లో ఉందన్నట్టు గుర్తుందండి. మీరు అక్కడ అభిషేకం చేస్తే కూడా డైరెక్ట్ ఆత్మలింగంకి వెళ్తుందండి. కానీ డోర్స్ అయితే ఓపెన్ చేయాలండి. చిన్న డోర్కి జస్ట్ పైప్ లైన్తో అయితే అరేంజ్మెంట్ అయితే చేశారండి. సో అలా మీరు ఈ ఆత్మలింగంకి కూడా అభిషేకం అయితే చేయొచ్చండి. ఓన్లీ శివరాత్రికి మాత్రమే ఓపెన్ చేసి అందరికీ అయితే దర్శనం అయితే ఇస్తాడండి మహాశివుడు. మీకు ఈ ఆత్మలింగం చూడాలి అనుకుంటే మాత్రం శివరాత్రికి ఇక్కడైతే అసలు భలే ఉంటుందండి. ఇక్కడ మొత్తం అయ్యగారు వాళ్ళందరూ పూజారులు అయితే ఇదే చెప్పారండి. బాగా ప్రతి ఒక్క టెంపుల్ ఇంపార్టెన్స్, అంటే లింగం ఇక్కడ ఎలా ప్రతిష్ఠించారు, ఎలా అయ్యింది అని చెప్పేసి ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ భలే చెప్పారండి. సో మీరు విజయవాడ వెళ్తే మాత్రం ఈ టెంపుల్ అయితే కంపల్సరీ విజిట్ చేయండి. ఈ టెంపుల్ ప్లేస్ మాత్రము అస్సలు మిస్ అవ్వద్దండి. ఇది ఒకటి ఆత్మలింగం కూడా ఉంది అండి, కాబట్టి మీరు కంపల్సరీ విజిట్ చేయండి. ఈ టెంపుల్లో మాత్రము అసలు శివుడు చూడండి ఎంత బాగుందో కదా అండి. అసలు భలే అనిపించిందండి మాకైతే. కాలభైరవుడు అండి ఇది, కాలభైరవ స్వామి అని అంటారు కదా అండి. సో ఇదేనండి ఇదేమో మేమైతే లోపల దర్శనం చేసుకొని అయితే బయటకైతే వచ్చేసామండి. అనుకున్నట్టుగా 3rd టెంపుల్ కూడా అయితే దర్శనం అయితే అయిపోయిందండి. ఆత్మలింగము కోటిలింగాలని ప్లేస్ గుర్తుపెట్టుకోండి. సో మీరు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ దర్శనం అయితే చేసుకోండి. మేమైతే నెక్స్ట్ ఇంకో టెంపుల్ ఏంటి అంటే పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. అక్కడ ఒక స్పెషాలిటీ ఉందండి. లక్ష్మీ నరసింహస్వామికి అయితే మనం పానకం పోస్తే తాగుతాడు అని చెప్పేసి ఇక్కడైతే చెప్తున్నారండి. టెంపుల్లో అందరూ అయితే చాలామంది అయితే పానకం పోస్తారండి. పానకం పోసి స్వామి తాగేంత తాగి మిగతాది అయితే గుటుక వేసి అక్కడికి మనకైతే మిగతా ప్రసాదంగా మనకైతే ఇస్తారండి. సో ఇది అక్కడి స్పెషాలిటీ అంటే టెంపుల్ది. సో మేమైతే అన్ని దర్శనం చేసుకొని
మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేద్దాం అన్నట్టుగా అయితే డిన్నర్ చేసి బయలుదేరదాం అన్నట్టుగా అయితే ఇక్కడ E3 ఫుడ్ కోర్ట్ అని అయితే ఎగ్జాక్ట్లీ మన బస్ స్టాండ్ దగ్గరే ఉంటుందండి. ఇక్కడ ఆల్ఫా అరేబియన్ ఫుడ్ అని చెప్పాను కదండి. ఇక్కడ బిర్యానీ అయినా ఏదైనా స్టార్టర్స్ అయినా కూడా భలే ఉందండి. మీరు మంచి ఫుడ్ ఎంజాయ్ చేయాలి అని అంటే మాత్రం మీరు ఇక్కడికి వచ్చి ఆల్ఫా అరేబియన్ ఫుడ్లోనైతే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మేము సెలబ్రేట్ చేసుకున్నట్టుగానైతే మ్యారేజ్ డే అయితే ఎవ్వరు చేసుకోరండి. సో నెక్స్ట్ వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియో నచ్చితే షేర్ చేయండి.